నంగి కుట్టించాడు. యాకోబు యోసేపును అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు అతని సహోదరులు అతని మీద పగపట్టిరి. యోసేపు చిన్నతనంలోనే తన తల్లి అయిన రాహేలు మరణించడం వలన అతడు తన తండ్రి భార్యలైన బిల్హా మరియు జిల్పా కుమారులతో పెరిగాడు. యోసేపు 17 సంవత్సరముల వాడై తన సహోదరులతో కలిసి మందను మేపేవాడు. ఆ సమయంలో యోసేపు తన సహోదరుల చెడుతనమును గురించిన సమాచారము తన తండ్రి అయిన యాకోబునకు తెలియజేసేవాడు. యోసేపు ఒక కల కని తన సహోదరులతో దాన్ని తెలియచేసినప్పుడు వారు యోసేపు మీద మరింత ద్వేషాన్ని పెంచుకున్నారు. ఆ కల ఏమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలిచి ఉండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మను ఏలుదువా, మా మీద నీవు అధికారివగుదువా అని అతని కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద పగపట్టిరి. యోసేపు మరి ఒక కల కని మరల తన సహోదరులకును తన తండ్రికి తెలియచేశాడు. సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పినప్పుడు అతని సహోదరులు అతని మీద అసూయపడ్డారు. కానీ యాకోబు ఆ మాటలను జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. ఒకరోజు యోసేపు అన్నలు ఇంటికి దూరంగా గొర్రెలు మేపుచున్నప్పుడు వారిని పరిశీలించమని యాకోబు యోసేపును పంపించాడు. యోసేపు రావడాన్ని ముందుగానే గమనించిన అతని సహోదరులు అతన్ని చంపడానికి దురాలోచన చేశారు. అది గమనించిన రూబేను, మనము అతన్ని చంపరాదని చెప్పి అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న గుంటలో అతనిని పడద్రోయమని సలహా ఇచ్చాడు. యోసేపు తన సహోదరుల యుద్ధకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని తీసివేసి అతన్ని పట్టుకొని గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. యోసేపు సహోదరులు భోజనమునకు కూర్చున్నప్పుడు అతని అన్నయ్య అయిన యూదా, మనము